హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పీఎఫ్ అకౌంట్లో నిల్వ చేసుకునే సొమ్ముపై వడ్డీతో పాటు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 పథకం కింద పెన్షన్ సదుపాయం అమల్లో ఉంది. ఈపీఎఫ్ఓకు కంట్రిబ్యూట్ చేసే సొమ్ములో కొంత పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. 58 ఏళ్ల తర్వాత నెల నెలా పెన్షన్ అందిస్తారు. అయితే ప్రస్తుతం కనీస పెన్షన్ ₹1000 ఉండగా దీన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం ₹3000 చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది పెరగడం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ప్రయోజనం కలుగుతోంది, పెన్షన్ ఎంతవరకు పెరుగుతుంది అనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఈ పెన్షన్ ఎలా లెక్కిస్తారనంటే, నెలకు ₹15,000 లోపు బేసిక్ శాలరీ పొందేవారు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ పైన జీతం ఉన్నవారికి ఆప్షనల్గా చెప్పవచ్చు. యాజమాన్యం, ఉద్యోగి పరస్పర అంగీకారంతో ఆ పైన జీతం పొందేవారు పీఎఫ్ స్కీమ్లో చేరవచ్చు. జీతంలో 12% సొమ్ము కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. ఇందుకు సమానమైన మొత్తాన్ని కంపెనీ క్రెడిట్ చేస్తోంది. ఇక ఈ సొమ్ములో కొంత మొత్తం ప్రత్యేకంగా పెన్షన్ పథకం కింద జమ చేస్తారు. ఇక కేంద్రం కూడా కొంత మొత్తం జమ చేస్తోంది. 58 ఏళ్ల తర్వాత వీటిని ప్రతి నెల పెన్షన్ కింద అందిస్తారు. ఇవి తీసుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు ఈపీఎఫ్ఓకు కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. ప్రస్తుతం కనీస పెన్షన్ ₹1000 ఉండగా పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం పరిస్థితుల వల్ల అవి సరిపోవడం లేదు. ఇక దీంతో పెన్షన్ పెంచాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం త్వరలో పెన్షన్ పెంచుతుందనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురుగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.